హైదరాబాద్లో భారీ మోసం, కోట్ల డబ్బు కాజేశాడు. ఉప్పల్లో బాధితులు ఆందోళన. అయితే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే హైదరాబాద్లోని ఉప్పల్లో యాత్రికుల పేరిట భారీ మోసానికి పాల్పడిన నిందితుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫర్స్ ను ప్రకటించి పలు ఆఫర్స్ పేరుతో కోట్లలో వసూలు చేసింది. ఉప్పల్ కళ్యాణ్పురిలో భరత్ కుమార్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తక్కువ ధరకే కైలాస యాత్ర పేరిట టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటించి సోషల్ మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసుకొని గత 5 ఏళ్ల నుంచి దాదాపు 15 కోట్లు వసూలు చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూలు చేశాడు. ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ గత 3 ఏళ్ల నుంచి కరోనా పేరు చెప్పి శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే డబ్బులు తీసుకున్నా తిరిగి ఇవ్వకపోవడం, మాయమాటలు చెబుతూ రేపు మాపు టూర్ అంటూ బాధితులను మోసం చేయడంతో నిర్వాహకుడిపై డబ్బులు కట్టిన బాధితులైతే అందరూ కలిసి తిరగబడ్డారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భరత్ కుమార్ శర్మని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. అయితే ఇంతమంది ఘోరం చేసినటువంటి ఇతనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్లుగా బాధితులు తెలిపారు. 500 మందికి పైగా బాధితులు ఆయన దగ్గర మాటలు నమ్మి డబ్బులు కట్టారంటే ఏ స్థాయిలో అతను మాయ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ అయితే ఉంది. భరత్ కుమార్ బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. అయితే నిందితుడు భరత్ కుమార్ను అరెస్ట్ చేయాలని, వెంటనే అతనిని తనకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.